ఈ రోజు మనం ఒక విషయం గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అసలు ఎందుకు ఇప్పుడు మనం 'దేవర' మూవీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం బ్రో. చెప్పేస్తున్నాను డైరెక్ట్‌గా. మనం 'దేవర' మూవీ నుంచి అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయి. మనం ఏ విధంగా పండగ చేసుకుంటున్నాం, ఏ విధంగా ఎనర్జీగా ఒక మంచి హ్యాపీనెస్‌తోని ఏ విధంగా ఉంటున్నామో మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కానీ అలాంటి టైంలోనే ఎవరో చేసిన పనికి 'ఎన్టీఆర్' ఫ్యాన్స్ ప్రతి ఒక్కరం ఎందుకు ఇలా జరిగిందని బాధపడే స్థితికైతే ఈ రోజు వచ్చేసామన్నమాట. ఎందుకో మనం 'టీకే' అన్నని అడిగి తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసిన విషయమే. 'దేవరా' నుంచి ఆయుధ పూజకి సంబంధించిన ఒక ఆడియో లీక్ అయిన విషయం. దీనికి కారణమైన వాడు కిందనే దోపేయొచ్చు కదా! అది ఏంటో మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే నేను చాలా గుడ్ బాయ్. మరి ఇక విషయానికెళ్ళిపోతే 'దేవరా' మూవీ టీమ్ నుంచి ప్రతి ఒక్కటి అప్డేట్స్ మనకు వస్తూనే ఉన్నాయి భయ్యా. అయినా మనం వాళ్ళకి వచ్చాగట్లేదు. ఎవడో చేసిన పనికి ఆ లీక్ అయిన ఆడియోని ఫుల్‌గా వైరల్ చేసి పారేసామన్నమాట. మరి అది ఎవరి తప్పు? ఆ మూవీ టీమ్‌లో ఉన్నవాడి తప్పే. వాడే రికార్డ్ చేసి బయటకి లీక్ చేసాడన్నమాట. వాడే లేకుంటే ఇలాంటి వాళ్ళనేమంటారో తెలుసా? హ్మ్. డాష్ మీ అభిప్రాయానికి వదిలేస్తున్నాను. ఎందుకంటే నాకు బూతులు రావు. భయ్యా మరి మీ విధంగా బూతులు రావు అంటున్నారు. మరి ఒకప్పుడు మీరే 'లాలో' ఉన్నప్పుడు అన్నారు కోసం. అది వేరే భయ్యా. ఈ క్యారెక్టర్ కొత్తగా వచ్చింది. ఈ క్యారెక్టర్‌కి బూతులు రావు. ఒక్కడిని ఆ విధంగా యేసుకోవడమే. మరి ఆ విధంగా యేసుకోవడం అంటున్నారు. మరి ఆ మూవీ నుంచి ఆ క్లిప్‌ని రిలీజ్ చేసిన వాడిని మీరు ఏ విధంగా ఒక మాట అంటారో మా అందరికి తెలుసుకోవచ్చు. అంటే ఒక మాట మాకు కూడా చెప్పవచ్చు కదా! మీరేమనుకుంటున్నారో? వాడిని నేనేమంటున్నానంటే వంకాయ అంటాను. ఎందుకు అంటే నా ముందు మాట అక్షరం 'వ' వచ్చింది కాబట్టి. అలాంటి వంకాయ గళ్ళకి కోసి, కారం పెట్టి కూర వండుకొని తినేయాలి. మరి మూవీ టీమ్ ఏమి అఫీషియల్‌గా చెప్పలేదా? మూవీ టీమ్ అయితే బాగా బాధపడింది భయ్యా. ఇలాంటివి ఎందుకొస్తున్నాయనేసి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. ఆ మూవీ టీమ్‌లో ఉన్నవాళ్ళు. మరది లీక్ చేసిందెవడో బయటికి తెలియలేదు కానీ, తెలిస్తే వాడికి కుంజు బజానా అయిపోతుందని వాడికి కూడా తెలుసు. మరి ఈ విషయం తెలిసిన తర్వాత కూడా ఎందుకు బ్రో వాడు అలా చేసాడు? ఈ మూవీ మీద ప్రతి ఒక్కరు ఏ విధంగా హోప్స్ పెట్టుకున్నారో వాడికి కూడా తెలిసే ఉంటది. వాడు దాన్నే క్యాష్ కింద కూడా మార్చుకోవచ్చు కదా బ్రో! ఇది కూడా పాయింటే కదా! ఎందుకో తెలుసు కదా! ఆ మూవీకి ఇప్పుడు ఏ విధమైన ట్రెండ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అలాంటి మూవీని వాడు క్యాష్ కింద మార్చుకుంటే తప్పేముంది అనొచ్చు. కానీ మరి ఆ సినిమాకి బడ్జెట్ పెట్టిన వాడు ఏమైపోవాలి? ఆ సినిమాని తీసిన వాడు ఏమైపోవాలి? అదే విధంగా మన మెయిన్ క్యారెక్టర్ మన తారకన్న ఏమైపోవాలి బ్రో? చెప్పరా వరుణ్ నిన్నే నీవు చెప్పింది కూడా పాయింటే అన్న. మరిప్పుడు అన్న టీకే అన్న. మరిప్పుడు చూసుకున్నట్లయితే మూవీ టీమ్ వాడిని ఇంకా కనిపెట్టలేదంటారా? ఎందుకో కనిపెట్టలేదు. వాడికి దొరికిన వెంటనే నేను ఇందాకే చెప్పాను కదా! పుంజు భజన, మడత కాజా తినిపించేయనా అనే టీమ్ మొత్తం కూడా రెడీగా ఉంది. తొందరలోనే వాడు దొరుకుతాడు కూడా. థాంక్ యూ అన్న. మరి దీని మీద మీ అభిప్రాయం మొత్తం మీద ఈ వీడియోకి తగ్గట్టు ఒక పంచ్ డైలాగ్ ఇచ్చేస్తారా? పంచ్ డైలాగ్ కావాలా? పంచ్ డైలాగు ముందెళ్ళి టైం అయింది బొవ్వ